అయ్యా, ఆ సీతాపురంలో ఉండే నారిగడి పెళ్ళం చచ్చిపోయిందట. పోతే అది ఎవతో పోతే మనకేంటి? అది కాదయ్యా, దాని సావు కారణం ఆ కంచేనని ఆ సీతాపురం జనాలు గొడవ చేస్తున్నారట. ఆ కంచె అడ్డుగా ఉన్నందుకే కడుపుతో ఉన్న ఆ అమ్మాయి ప్రసవం అవ్వకనే చనిపోయిందని ఊళ్ళో అందరూ మండిపడుతున్నారయ్యా. ఇన్నాళ్ళుగా అడ్డుగా ఉన్న కంచెని తీయనందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేశంతో ఊగిపోతున్నారట. ఊగిపోతే ఊగిపోని, లేదంటే ఊరేసుకొని వాళ్ళు మనల్నేం చేస్తారా? అది మన భూమి, మన భూమిలోనే మనం కంచేసుకున్నాం. కోర్టే వాయిదాల మీద వాయిదాలు ఇస్తోంది. ఎన్నో ఏళ్ళగా కేసు సాగుతూనే ఉంది. నా మాటని కాదని కంచెను ముట్టుకునే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ ఏమి చేయలేకపోయాడ్రా. ఇక ఊళ్ళో మామూలు జనాలంతా వాడు చస్తే నాకేంటి, బతికితే నాకేంట్రా? అయ్యా 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 ఎరా ఏంటి? అయ్యా, ఆ సీతాపురంలో చాలా పెద్ద గొడవ జరుగుతుందయ్యా. ఆ కంచెను తీసేదాకా శవాన్ని దహనం చేయడానికి వీల్లేదని అందరూ ఆ కంచె దగ్గర శవాన్ని పెట్టుకుని గొడవ చేస్తున్నారయ్యా. ఓహో, ఆ జనాలు అంతవరకు వచ్చారా? అంతేకాదయ్యా, ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ గారి మనవడు రాము ఈ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను అని, మీరేం కంగారు పడకండి అని వాళ్ళందరికీ మాట కూడా ఇచ్చాడంటయ్యా. తండ్రి వల్లే కాలేదు, కొడుకు రంగంలోకి దిగుతాడా? చూస్తా ఆ రామ్ సమస్యని ఎలా పరిష్కరిస్తాడో నేను చూస్తా. నాగేంద్ర, ఈ నాగేంద్రని ఢీకొట్టే మగాడు ఈ భూమి మీద లేడురా. అమ్మా సీత, అమ్మా సీత. నాన్నా, ఏం చేస్తున్నావు అమ్మా? వంట చేస్తున్నాను నాన్నా. బాబు నమస్కారం. బాబు నమస్కారం. కూర్చోండి బాబు, కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. పర్లేదు బాబు, విషయం ఏంటో చెప్పండి. మీరు కూర్చోండి. చెప్పండి బాబు. ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా మీరు వచ్చారంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. వెంకట్రావు గారు, ఆ ఊరు ఈ ఊరు అనేవి ఒకప్పుడు ఉండేవి కాదని మీకు కూడా తెలుసు. మన రెండు ఊళ్ళని విడదీస్తున్నది కొన్నేళ్ల కిందట వెలిసిన ఆ కంచె మాత్రమే. రోడ్డుకు అడ్డంగా ఉన్న కంచె వల్ల మా ఊరి వాళ్లే కాదు, మీ ఊరి వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారన్న సంగతి మీకు కూడా తెలుసు. అందుకే అందరి మేలు కోరి మేము మీ ఊరి ప్రెసిడెంట్ నాగేంద్ర గారితో మాట్లాడితే ప్రయోజనం లేకుండా పోయింది. ఆ కంచెని తొలగించడానికి తనకున్న భూమి నిమ్మంటే ససేమేరా అంటున్నాడు. మా భూమినివ్వడానికి అటువైపు నుండి మేము సిద్ధంగా ఉన్నా ఇటువైపు నుండి మాత్రం నాగేంద్ర గారు పడనివ్వకుండా గొడవకి దిగుతున్నారు. తెలుసు బాబు, కొన్ని సమస్యల పరిష్కారం కావాలంటే చాలా కష్టం. చూడండి, ఒకప్పుడు జర్మనీ దేశాన్ని రెండుగా విడగొట్టిన బెర్లిన్ గోడ కూడా ప్రజలు ఆగ్రహించడం వల్ల కూలిపోక తప్పలేదు. అలాంటిది దేశాల మధ్య సరిహద్దులే చెరిగిపోతున్న ఈ కాలంలో ఇంకా మన రెండు ఊళ్ళని విడదీస్తున్న ఆ కంచె అడ్డుగా ఉండడం అవసరమా? మీరే చెప్పండి. బాబు, నేను మీ అంత గొప్పవాణ్ణి కాదు, మీ అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాణ్ణి కాదు. ఈ రెండు ఊళ్ళ మధ్య ఆ కంచె ఎందుకు వేశారో మనందరికీ తెలుసు. అలాంటప్పుడు మధ్యతరగతి వాణ్ణి నేను మాత్రం ఏం చేయగలను? చేయగలరు, మీరు మాత్రమే చేయగలరు. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. నేనేం చేయాలి?
వెంకట్రావు గారు, మా వైపు నుండి రోడ్డు వేయడానికి, మా 2 ఎకరాల పొలాన్ని ఉదారంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటు సీతాపురం నుండి ఎలాంటి అడ్డంకి లేదు. అడ్డంకి ఉన్నది మీ రామాపురం నుండి మాత్రమే. కంచెకు ఇటువైపు తనకున్న 2 ఎకరాల భూమిని ఆ నాగేంద్ర ఇవ్వను అంటున్నాడు. రెట్టింపు డబ్బిస్తామన్నా చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు. పైగా కోర్టులో కేసు వేసి ఈ సమస్యకి పరిష్కారమే లేకుండా ఏళ్ల కొద్దీ కావాలనే సాగదీస్తున్నాడు. మీ ఊరి మొదట్లో ఆ నాగేంద్ర గారి పొలానికి ఎదురుగానే మీ 2 ఎకరాల పొలం కూడా ఉంది. మీరు ఒప్పుకుంటే మా ఊరి పొలంలో నుంచి మీ ఊరి పొలం మీదుగా సిటీకి వెళ్లేందుకు రోడ్డు వేస్తే బాగుంటుందని మేము ఒక ఆలోచనకు వచ్చాం. ఏమంటున్నారు బాబు? రోడ్డు కోసం నేను నా పొలాన్ని ఇచ్చేయాలా? ఆహా, ఊరికే ఇమ్మనట్లేదు. మార్కెట్ ధర ఎంతుందో అంతకు రెట్టింపు చెల్లిస్తాం. ఆ డబ్బుతో ఇంకెక్కడైనా 2 ఎకరాలు కాదు, 6-7 ఎకరాల దాకా మీరు భూమిని కొనుక్కోవచ్చు. ఏమంటారు వెంకట్రావు గారు? లేదు బాబు, ఆ పొలాన్ని అమ్మే ఉద్దేశం నాకు లేదు. దయచేసి నా పొలం జోలికి రావద్దు. ప్లీజ్, కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి. మీ పొలాన్ని అడుగుతోంది మా కోసం కాదు, ఊరి బాగు కోసం, 10 మందికి ఉపయోగపడే రోడ్డు వేయడం కోసం. మన 2 ఊళ్ళ జనాలు కష్టపడకుండా ఉండటం కోసమే నేను ఇదంతా చేస్తానంటున్నాను. మీరు కాదనొద్దు. లేదు బాబు, ఈ వయసులో నేను మరో చోట పొలాన్ని కొని సేద్యం చేసి పంటలు పండించే ఓపిక నాకు లేదు. నా 2 ఎకరాల్లోనే ఈ ఇల్లు కూడా ఉంది. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ నేను, నాకు తోడుగా పాల వ్యాపారం చేస్తూ నా కూతురు ఉన్నంతలోనే గుట్టుగా బతుకుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఊరి బాగు కోసమే అయినా ఈ పొలం అమ్మమంటే నా బతుకు మళ్ళీ మొదటికే వచ్చేసినట్టు అవుతుంది. అది నాకు ఇష్టం లేదు బాబు. పైగా తల్లి లేని పిల్ల, నా కూతురికి పెళ్లి చేయాలి, అత్తగారింటికి సాగనంపాలి. అదంతా చేయాలంటే కనీసం నాకు ఈ ఇల్లైనా ఉండాలి కదా. వెంకట్రావు గారు, మీరు పొలం మీదే ఆధారపడి మీ కూతురు పెళ్లి చెయ్యాలి అనుకుంటే మీ అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. బాబు, ఏమంటున్నారు మీరు? అవును, ఊరు బాగు కోసం మీరు నష్టపోవాల్సిన అవసరమే లేదు. మీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. మీ కూతురు పెళ్లి కూడా నేనే దగ్గరుండి జరిపిస్తాను. ప్లీజ్ నన్ను నమ్మండి.